ఇందుమూలంగా 50 మందికి తెలియజేయనిది ఏమనగా మేము వచ్చేసాం. గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మేము వస్తే ఎలాగో స్వాగతం సుస్వాగతం చెప్తూనే ఉంటాం. ఏదో అదేంటి ఊళ్ళల్లో కొడతారు కదా డప్పు కొత్త సినిమా వచ్చిందంటే ఆనందం. సో మన గుడ్ మార్నింగ్ అభిరుచిలో కొత్త కాఫీ చేయబోతున్నాం అనే ఆనందం కూడా ఉంటుంది కదా. అది మీరు చేస్తుంటే మా గురువు గారు చేస్తుంటే హిమాలయాలో తపస్సు చేసినప్పుడు కూడా మీరు ఏం వరం అడిగారు? నేను ఏ వరం అడగలేదు కానీ ఎందుకు ఊరికే అంటే లైక్ మొన్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. హిమాలయాలు అంటావు, ఆశ్రమం అంటావు, భక్తులు అంటావు, అదంటావు ఇదంటావు. కొంపదీసి నీకు జీవితం మీద వైరాగ్యం ఏమైనా వచ్చిందా? కాదు గురువు గారు మీరు కదా వైరాగ్యం అంటారేంటి? అంటే నీకు వచ్చిందేమో అందుకని నా దగ్గర నుంచి టిప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్ స్టేజ్ లో ఒక సత్సంగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు వచ్చి ఒక కొన్ని లక్షలు నాకు డొనేట్ చేసి భక్తుడిగా జాయిన్ అవ్వండి, భక్తురాలిగా జాయిన్ అవ్వండి. ఓకే, అదే జెండర్ కూడా చేంజ్ చేసేస్తున్నాడు మా భార్గవ్ కొంచెం భక్తురాలిగా బట్ ముందైతే డొనేషన్ మస్ట్. ఓకే, సో రోజులాగా ఈ రోజు కూడా అదిరిపోయే ఒక మంచి కాఫీ, అలాగే అదిరిపోయే మంచి టిఫిన్ తో మేము వచ్చేసాం. సో మొదలెట్టండి. ఇంకా ఏం కాఫీ చెప్పను, చేసి చూపిస్తాను. ఏ చెప్పచ్చు కదా, చెప్పను. క్లూ ఏంటంటే గిన్నె పెడతాం, అది కాదు. పుదీనాతో కాఫీ చేయబోతున్నా. ఓకే, సో పుదీనాతో యాక్చువల్ గా అందరూ బిర్యానీలు చేసుకుంటారు. లేదు, ఇక్కడ ఇప్పుడు నేను కాఫీ చేయబోతున్నాను. ఓకే, చేసేసుకుందాం పద. ఓకే, నేను ఇందాక చెప్పినట్టుగా పుదీనాతో కాఫీ అన్నాను కదా. అన్నాను, అందుకే బుర్ర ఇక్కడ పెట్టాలి. వేరే మా పని మనిషి మీద, ఇంకా మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ మీద కాదు, సరేనా? మీ పని మనిషి పేరు ఇంతకీ చంద్రకళ, సూర్యకళ? అసలు కళ అంటారు కానీ పూర్తిగా చెప్పలేదు. చాక్లెట్ ముక్కలు బాగున్నాయి. నువ్వు తినేయడానికి కాదు ఇది. సో నేను పుదీనా తోటి మోచా కాఫీ తయారు చేయబోతున్నా. చిన్నప్పుడు బెల్ల తినేవాళ్ళం. అబ్బా ఏంటి అబ్బాయి ఇలా ఒక్కటి తీసుకుంటా. ఇంకొకటి తీసుకుంటే బాగోదు. ఏం చేస్తావు? ఇప్పుడు నేను కాఫీ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించాలి అంతేనా? పుల్లపుల్లగా భలే ఉంటాయి. ఓ సారీ, అదే బుర్ర ఇక్కడ పెట్టాలి. అందుకే ఏంటో ఇవి తినేటప్పటికి మనకి ఏం ప్రపంచం తెలీదు. ఓకే, నీళ్లు పోయి. మీరు పోయా? అవును, బెట్టి చాకరీ చేపిస్తున్నారండి నాతో. చాకరీకి తగ్గట్టుగా పక్కనున్న ఐటమ్స్ అన్ని లాగిస్తున్నావుగా, ఇంకెందుకు నీకు పెద్ద చాకరీగా ఫీల్ అవుతున్నావు నువ్వు? బాల కార్మికుడు నేను చూడకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నాను నాతో. సర్లే కానీ ఈ ఘోరాలు నేను వెళ్ళలేకపోతున్నాను. ఒక స్పూన్ ఇవ్వ అర్జెంటుగా. మొదలెట్టిన దగ్గర నుంచి స్పూనో ఒక 10 స్పూన్లు దండగట్టి మెళ్ళ వేసేయాలి మా గురువు గారు. ఓకే, నీకు చేస్తాలే ఆ సన్మానం స్పూన్లతోటి సత్కారం. సో నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత కాదు, మీకు ఏం నోటీస్ రాలేదా మీ దగ్గర బాల కార్మికుడితో ఎందుకు అలా పని చేపిస్తున్నారు? ఏం లేదు, అంటే బేసిక్ గా ఇక్కడ బాల కార్మికులు ఎవరు లేరు కాబట్టి అది నీకు నువ్వు ఫీల్ అవ్వడం కాదు, చూసేవాళ్ళు చెప్పాలి. ఓకే, సో మా గురువు గారు పెట్టిన డికాషన్ రెడీ టు సలసల మరగడానికి సిద్ధంగా ఉంది. కాసేపట్లో మరుగుతుంది. ఓకే, సరే ఇవాళ ఏమైనా మోసుకొచ్చావు? పొడుపు కదా, ఆ కదా, ఈ కదా. యాక్చువల్లీ చాక్లెట్లు నేను తినేసాను అంటారు కానీ నేను రాకముందు తినేసాను. చూడండి పెదాలు చూస్తే అర్థం ఉంది మీకు. అనండి ఒకసారి చాక్లెట్. ఓకే, సో క్వశ్చన్ అడగనా? అడుగు. చాలా ఈజీగా అడుగుతా. సో టఫ్ గా అడిగితే మా గురువు గారు చెప్పలేకపోతున్నారు కాబట్టి. ఎవరన్నారు చెప్పలేకపోతున్నానని? నేను చెప్తున్నాను, చెప్పాను కానీ ఎప్పుడు చెప్తున్నామన్నది నువ్వు కౌంట్ చేసుకోవాలి. అంటే చెప్తే మళ్ళీ వీడు ఎందుకు ఫీల్ అవుతాడు, వీడే గెలిచినట్టు. త్యాగమూర్తి అసలు మీరు ఆ పాట వేసుకుంటే. నేను గురువుని కదా, సో శిష్యులు గెలవడానికి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, సో త్యాగమూర్తి. చలో మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఆమె ఫాలో పాట విన్నారా? 100 సార్లు విన్నా. ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు పాడుతుంటే ఇప్పుడు వినబుద్ధి కావట్లేదు. ఒకసారి పాడినా? వద్దొద్దు. యాక్చువల్లీ అందరూ నీ వాయిస్ సిద్ శ్రీరామ్ వాయిస్ లో ఉంటది అంటారు నేను పాడుతుంటే. పాపం సిద్ శ్రీరామ్ ఎక్కడున్నా సరే ప్లీజ్ దయచేసి ఇది చూసి ఫీల్ అవ్వకుండా ఫాలో సారీ చెప్తున్నా. సో క్వశ్చన్ ఏంటి అంటే, పొంచి ఉన్న దయ్యం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంది, పోయిన చోటల్లా ప్రత్యక్షం. అంటే వెనకాల ఈ కుక్క ఫాలో అయినట్టు ఫాలో అవుతూ వస్తుంది అనమాట, అసలు ఎక్కడ వదలదు. ఓకే, ఏంటది? నీడ. సో మొత్తానికి ఇన్ని సంవత్సరాల ఎపిసోడ్ల గుడ్ మార్నింగ్ అభిరుచిలో ఒక్కసారి మా గురువు గారు ఇమీడియట్ గా చెప్పగలిగారు ఆన్సర్. ఎందుకంటే అంటే ఇది ఈ మాత్రం దానికి కూడా నేను మళ్ళీ గంటలు చేయడం ఎందుకు అని ఊరికే చెప్పేసాను అనమాట. ఎందుకు చెప్పే తెలుసా? మా గురువు గారికి ఒక అలవాటు, మీకు తెలియదు, నిద్రలో లేచి క్యాండిల్ వెలిగించుకొని అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. నేను వీడని అలా క్యాండిల్ వెలిగించుకుని వెళ్తూ ఒక కత్తి తీసుకుని పొడి చేయడం కూడా అలవాటే అనమాట పక్కన వాళ్ళని. జాగ్రత్త, మీరు ఎవరు దగ్గర దరిదాపుల్లోకి వెళ్ళకండి. సో ఇది సలసల మరిగిపోయింది, ఆఫ్ చేసుకోవచ్చు ఇది. ఓకే,
ఇది చల్లారాలి. ఓహో, చల్లారడానికి టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకుంటున్నావా? కోల్డ్ కాఫీ అని చెప్పను, నార్మల్ కాఫీ ఇది. అంటే పెద్దగా ఐస్ క్యూబ్స్ ఏం వేయట్లేదు కాబట్టి నార్మల్ కాఫీయే, బట్ చల్లారాలి దీన్ని. ఓకే, ఇప్పుడు బ్లెండ్ చేయాలా? అవును, బ్లెండర్ తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులో మనం చాక్లెట్ క్రమ్స్, నేను నా చేతిలో వేస్తే చేతిలోంచి అక్కర్లేదు, నీ చేతిలో వేస్తే ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. ఇందులో కాకుండా ఈ పెద్ద పెద్దవి ఏంటి చెల్లి చేయలేదు? అయ్యో ఇంత పెద్దగా ఉండిపోయింది. నువ్వు తినేసి చిన్నవి చేసాయి. ఓకే, బాగుంది. సో చాక్లెట్ క్రమ్స్ వేసాము అండ్ అలాగే చాక్లెట్ ఫడ్జ్ కూడా వేస్తున్నా. ఇంగ్లీష్ పదాలు తెలుగులో పెట్టచ్చు కదా, ఇట్లా ఈ పేర్లు మాకు నోరు తిరగదు కదా. తిరగకపోతే ఇప్పుడు మీరు తయారు చేసే కాఫీ పేరేంటి? పుదీనాతో మోచా కాఫీ. మోచా కాఫీ, మోకా కాఫీ అని కూడా అంటారు. మా అనుష్క టూ మొక్కస్ దో అంటది కదా. అవును, అలానే ఇది కూడా అంతే అన్నమాట. ఓకే, సో ఇందులోనే ఫుల్ స్వీట్నెస్ అసలు ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా షుగర్ వేసుకోక్కర్లేదు. బట్ ఇంకా షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ ఎందుకు చేతితో అలా అనేసి మిగిలిన చేతికి అంటుకున్నది నాకే ఇచ్చు, పర్వాలేదు, మంచిదే. నాకడ నా బుద్ధి కాదు. సో ఇప్పుడు పుదీనా సాస్. అరే, పుదీనా సాస్ కొంచెం సరిపోతుంది. స్పూన్ చాక్లెట్ అంతా డైరెక్ట్ చాక్లెట్ తిందాం అనుకుంటే పుదీనా సాస్ వేస్తారు. నువ్వు ఇలా తింటావనే వేసేసాను. సో పుదీనా సాస్ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ కూడా ఒకటి అందరూ కొని పెట్టుకోండి, మనకి చాలా 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 అవసరం అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు బ్లెండ్ చేయడం అయితే అయిపోయింది. ఇది ఎక్కడో ఉత్తరంలో, దక్షిణంలో, దిశలో, టాప్ లో అంటుకొని ఉంది. ఇదంతా బయటకు రావాలంటే డికాషన్ కొంచెం చల్లబడాలా? రెడీ. నేను ఇక్కడి నుంచి ఫుఫ్ అని ఊతా, మీరు అక్కడి నుంచి వదండి. ఎవరి గాలి తొందరగా చల్లబెడుతుందో చూద్దాం. ఓకే, నాదే చల్లబడుతుంది. అవును, గ్రేట్. మళ్ళీ వదండి. ఓకేనా, హ్యాపీగా. ఓకే, ఇది చల్లబడిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, అది కొంచెం చల్లబడడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నేను ఎప్పుడు హుషారుగా ఉంటా. హుషారు పుట్టిన తర్వాత నేను పుట్టాను, విషయం తెలుసు. నీకు పొరపాటున ఏమైనా పొగిడితే చాలు, ఇంకంతే, మనం చచ్చిపోయామే. ఓకే, మూత తీయడంలో కూడా ఒక కళ. ఇది ఎటు వెళ్ళింది, ఆగండి, పడిపోద్దాం. యాక్చువల్లీ పడిపోయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే అవసరం లేదు, కానీ చాలు, సరిపోదు. ఇద్దరు గేసండి. అందుకే పెద్దవాళ్ళ మాట వినాలన్నమాట. అవును, వయసులో పెద్దవాళ్ళకి నేను ఎప్పుడు గౌరవం ఇస్తా. ఓకే, నువ్వు అన్నవన్నీ నేను నోట్ చేసుకుంటూ ఉంటాను. ఒక రిజిస్టర్ ఫామ్ చేస్తున్నాను. ఇప్పటికే 99వ పేజీలో ఉన్నావు అనమాట. ఎవరు అలా నోట్ చేసుకుంటారు చెప్పండి? చిత్రగుప్తుడు. నేను చిత్రగుప్తుడిని. సో నేను 99వ పేజీలో ఉన్నాను. మంచి పర్సన్ తో నేను పోల్చుతుంటే ఆ పర్సన్ ని హలో 100వ పేజ్ ఎప్పుడైతే దాటిందో అప్పుడు నీ పని అయిపోయినట్టే. అప్పటి వరకు నీకు టైం ఉంది, ఎన్నెన్నో సెటర్లు వేసుకో. ఫస్ట్ పని కానీ ఎవరు తిడుతుంటే లెక్క పెట్టుకుని లాస్ట్ లో వచ్చి వాళ్ళకి పనిష్ చేస్తాడు. శ్రీకృష్ణులో ఫీల్ అవ్వచ్చు కదా. లేదు, నేను మరి అంత పాజిటివిటీ వద్దులే నాకు. బట్ చిత్రగుప్తుడికి మీకు కొంచెం దగ్గర పోలిక. అదే 99వ పేజ్ లో ఉన్నావు, జాగ్రత్త. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లెండ్ చేయాలా? చేయాలి. చెప్పండి మరి, చేయకుండా చేస్తే నేను చెప్పకుండా చేస్తామంట. చేస్తున్నావు, ఇంకా నేను ఎందుకు చెప్పడం అని. ఓకే, రెడీ. సరే, 2 కప్పులు ఇచ్చే. అమ్మా, సో ఇలాంటి పనులు జెంట్సే చేయగలుగుతారు. లేడీస్ ఎంత తూపుల్లా మేము వంట చేస్తున్నాం ఫీల్ అయినా ఫైనల్గా ఇలాంటి మూతలు ఇప్పడాలు, పైన ఎక్కడో ఉన్న పదార్థాలు తీయడాలు, ఇవన్నీ మనమే చేయగలుగుతాం. మనం పొడవుగా ఉంటాం కాబట్టి. పొడవుగా ఉన్నది నేను నీకంటే. ఫస్ట్ ఆ 2 కప్పులు ఇవ్వు. ఓకే, గ్యాప్ దొరికితే నీ లోపల క్రెడిట్ వేసుకోవడం కాదు, ఇటీ చెప్తా. ఏమో ఫ్యూచర్లో నా బయోపిక్ ఎవరు తీయకపోతే నేనే డైరెక్ట్ చేసుకోవచ్చు కదా అని. భార్గవ్కి బాగా ఉల్లాస ఉత్సాహం ఉప్పొంగి ఉరకలేస్తుంది అనమాట. నురగలు కక్కుతూ ఉంటే. ఓకే, సో భార్గవ్ సర్వింగ్ ప్లేట్ ఇచ్చి. అక్కడి నుంచి ఇక్కడికి ఇసిరేవాడిని కదా. ఇసిరక్కర్లేదు, అందుకే ఇవే తగ్గించుకుంటే మంచిది అంటాను ఎప్పుడు నేను. నీకా అర్థం కాదు. కాదండి, పని ఫాస్ట్ కావాలంటే నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకొని 1/2 కిలోమీటర్ వచ్చే బదులు ఏది ఇసిరాలో అది ఇసురు. నువ్వు నాకు నచ్చే పప్పు వేసుకోవడానికి నెయ్యి అక్కడ ఉంది అంటే నెక్స్ట్ డే రాడా అలా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ జెల్లీస్ తో ఇట్లా డెకరేట్ చేస్తున్నాను నీట్. ఇలా పెడుతూ ఉంటే చిన్నపిల్లలు వచ్చి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇలాగా. అంటే నువ్వు చిన్నపిల్లవని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఎస్, బాలకార్మికుడు. సరే, నువ్వు అక్కడ పెట్టేస్తే మంచిది.
నువ్వు పెట్టకుండా అట్లానే దీంట్లో వెయిట్ లేదా ఇవి గుర్తుంచుకో 99వ పేజ్ లో ఉన్నావు. సో షుగర్ క్యూబ్స్ కూడా పక్కన పెడతారా? ఎందుకు అంటే షుగర్ క్యూబ్స్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ క్యూబ్స్ సర్వ్ చేసుకోవచ్చు. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 4 షుగర్ క్యూబ్స్ వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం ఇందులో చాక్లెట్ ఫడ్జ్ ఇంకా చాక్లెట్ క్రమ్స్ వేసాం కాబట్టి షుగర్ అనేది తెలుసు మాకు, అంటే వరదలు వచ్చినప్పుడు వస్తాయి. ఇలాంటి చదువుకొని వాళ్ళతో ఇదే ప్రాబ్లం అనమాట. సో బట్ ఎనీవేస్ రెడీ అయిపోయింది మన ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పుదీనా మోచా కాఫీ రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. పుదీనా మోచా కాఫీకి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ ఫడ్జ్ 1 కప్పు, పుదీనా సాస్ 1 కప్పు, చాక్లెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, జెల్లీస్ 1 కప్పు, షుగర్ క్యూబ్స్ 1 కప్పు. పుదీనా మోచా కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకుని కాఫీ పొడి వేసి డికాషన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ లో చాక్లెట్ తురుము, చాక్లెట్ ఫడ్జ్, పుదీనా సాస్ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాఫీ డికాషన్ కూడా వేసి మరోసారి బ్లెండ్ చేసి సర్వింగ్ కప్ లోకి తీసుకుని క్యాండీస్ ఇంకా జెల్లీస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పుదీనా మోచా కాఫీ రెడీ. సో చూసారు కదా పుదీనా మోచా కాఫీ ఎలా తయారు చేసుకోవాలో అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. కానీ సో టేస్ట్ చేయాలి అంతే కదా? అవును అంతే. ఇక్కడ ఉన్నది తీసుకొని టేస్ట్ చేయాల్సింది అది కాదు కాఫీ. ఇప్పుడు నువ్వు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నావా? టేస్ట్ చేసి తిని టేస్ట్ నువ్వు రజనీకాంత్ అని ఫీల్ అయిపోతున్నావా? ఇట్లా కొట్టుకుని ఇట్లా వెళ్తుంది అనుకుంటున్నావా? నిజంగా వెళ్ళకపోతే మళ్ళీ అదే అందుకనే కాఫీ తాగు. సూపర్గా ఉంది టేస్ట్. అది ఓకే. కాఫీ టేస్ట్ ఎలా ఉంది? అచ్చా టేస్ట్ కాఫీదా? అవును. దీనిదేమో అనుకుందాం. కాఫీ తాగు. ఇది తింటూ కాఫీ తాగితే ఇంకా బాగుంటుంది. అరే ఎలా సేమ్ పుదీనా మోచాలా ఉంది. అంటే ఇంతకు ముందు తాగావు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇలాంటి వెరైటీస్ అని నేను చాలా టేస్ట్ చేస్తుంటాను. మనం యూఎస్ వెళ్ళినప్పుడు ఇదే తాగేసాం. సో మా భార్గవ ఉద్దేశం ఏంటి అంటే ఒక మంచి రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ లో కాఫీ ఎలా అయితే ఉంటుందో అంతకంటే బాగుంది అని తన మాటల్లో చెప్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు, మరి ఉమా చింతకాయల షాపు అని అందులో యుఎస్ ఉమా చింతకాయల షాపు ఎస్ తో అందులో కాఫీ కూడా పెడతారు. అది సరే బాగా కవరింగ్ ఇచ్చోలే కానీ సరే నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అది చెప్పు ఫస్ట్. ఓకే సో నెక్స్ట్ అదిరిపోయే టిఫిన్ తయారు చేయబోతున్నాను. ఈ టిఫిన్ తినగానే అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు గంతులు పెడతారు. ఇప్పటికే నువ్వు వేస్తున్న గంతులు తట్టుకోలేకపోతున్నాను నేను. ఇంకా నువ్వు టిఫిన్ తిన్న తర్వాత గంతులు వేస్తే ఇంకా ఎవరు బతకలేరు. కాదు గురువు గారు, ఇప్పుడు కుంభమేళాలో ఈ సాధువులందరూ ఎలా ఎగురుతారో అలా మిమ్మల్ని ఎగురుద్దామని రోజు. నేను ఆల్రెడీ కుంభమేళ వెళ్ళి ఎగిరేసి వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అది చెప్పు. యాక్చువల్లీ మా గురువు గారు వచ్చిందే ఫ్రమ్ హిమాలయాలు కదా, సో అందుకని అవన్నీ తెలుసు. చలో మరి మీకు సర్ప్రైజింగ్ గా ఒక అదిరిపోయే టిఫిన్ తయారు చేస్తా. ఇది తిన్న తర్వాత మీరు మళ్ళీ దాదాపుగా ఒక 5-6 రోజులు మర్చిపోరు. లేవనా? ఓకే అంత దరిద్రంగా ఉండబోతుంది. హలో మరి ఏంటి ఇక్కడ టిఫిన్లకి అదిరిపోయే టిఫిన్లకి కేర్ ఆఫ్ అడ్రస్ నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ అభిరుచిలో. సరే కానీ పని కానిద్దాం. సరే వచ్చేసేయండి ఆ టిఫిన్. ఇంకా ఇంత అయిన తర్వాత నేను పేరు చెప్పను, డైరెక్ట్ గా చేసి చూపిస్తా. ఓకే టిఫిన్ ఏం తయారు చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పకుండా నేను కొంచెం దాచిపెట్టి సర్ప్రైజింగ్ ఇద్దాం అనుకున్నాను. కాబట్టి ఒకసారి ఇవన్నీ చూసి వీటితో నేను ఏం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ డ్రాప్ నూనె తీసుకున్నా, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. సో ముందుగా ఉడకబెట్టిన పెద్ద శనగలు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి చిన్నగా ఉంటుంది, అది ప్రసాదాల వాటికి ఎక్కువగా వాడుతుంటారు దేవాలయాల్లో. అలాగే ఇవి పెద్ద శనగలు అనమాట. ఏ శనగలైనా మంచిదే. సో ఉడకబెట్టి నీళ్ళని తీసేసి వాటిని జాగ్రత్తగా తీసుకున్నాం. సో కాబూలీ శనగలను కూడా అంటారు. ఓకే కాబూలీ వాళ్ళు అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు అనుకుంటా కదా ఆ రోజుల్లో. నీకే తెలియాలి. వీటిని ఇలా అంటే నేను పెద్దగా అప్పులు తీసుకోలేదు కాబూలీ వాళ్ళ దగ్గర. ఇస్తారా ఎవరికైనా అప్పు అడిగితే? నేనా? అంటే నా దగ్గర ఉంటే ఇస్తాను, లేకపోతే మీ దగ్గర అసలు దయార్ద్ర హృదయం లేదబ్బా. దరిద్రం హృదయం ఉందంటావా? దరిద్రం అనేసే ఇంకా 99 పేజీలో గుర్తుంచుకో. చివరికి వచ్చి మాటలు అనగలనా? నేను అనలేదు. అదే అనగలనా అని చెప్పి 99వ పేజీకి వచ్చాడు. చూద్దాం. కాదు ఒక 50,000 అప్పు ఇచ్చు కదా గురుగారు. 1,00,000 ఇయ్యచ్చుగా నువ్వు నాకు. అప్పుడు 50,000 ఇయ్యాలా వద్దా నేను ఆలోచిస్తా. సో పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కలపాలంటే అమ్మ చేతులు మండుతాయి, ముందే కలిపేద్దాం. ఫస్టే కలిపిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేస్తా. ఓకే ఆల్మోస్ట్ అన్ని కలిసాయి. మేనా? సో పచ్చిమిరపకాయలు వేసుకోకూడదు, ముక్కలే చేసేసుకోవాలి చాలు. కారం వేయడం లేదు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు చూస్తే
ఇలా పిండిని ఉల్లిపాయలు చూస్తే పకోడీలు గుర్తొస్తాయి. ఎప్పుడు పకోడీలైనా అప్పుడప్పుడు ఇలాంటి ఉండాలి కూడా చేసుకుంటూ ఉండాలి. సో కరివేపాకు ఇంకా చిన్న చిన్న ఇలా ముక్కల్లా చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఒకటే కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకుంటే నోటికి చిన్నగా తగులుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఉప్పు కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. ఓకే. సో మనకి పిండి అది ఎంత ఉందో చాలు, దాన్ని బట్టి ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మరి ఘాటు ఉండదు. ధనియాల పొడి చాలు. మసాలాలో సో మిరియాల పొడిలో ఘాటు మాత్రం తక్కువ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు బియ్యం పిండి ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా. బియ్యం పిండి మొత్తం వేసుకోవాలి, లేదా ఉండాలి అవ్వవు కాబట్టి. సో మొత్తమా? సో కాజు చిన్న చిన్న ముక్కలు చేసేద్దాం. అండ్ అలాగే కొత్తిమీర కూడా వేనా? కాజు చిన్న ముక్కలు చేసేనా? ఇటు నేను వేస్తాను. కొత్తిమీర కూడా ఎందుకో కాజు చూస్తే అలా తినాలి అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కదా. నీకు మాత్రం తినాలనిపిస్తుంది కానీ పక్కన వాళ్ళు మాత్రం తినకూడదా? సాడిస్టిక్ మెంటాలిటీతో ఈ మధ్య భార్గవ్ అలా తయారవుతున్నాడు. అలాని కాదు, కాజు ఎవరు పెడితే వాళ్ళు తింటే డైజెస్ట్ కాదంట. నీకు అవుతుందా బాగా? యా, మంచిది. చాలు. చిన్న చిన్న ముక్కలు చేయమంటే ఇంతంతా. ఓకే. కాజు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర ఎంత వేసుకున్నా మంచిది. అసలు కొత్తిమీర టేస్ట్ భలే ఉంటుంది అబ్బా, నాకు ఎందుకు బాగా ఇష్టం. కొంచెం వాటర్ పోయినా, కొంచెం నూనె కూడా పోద్దాం, ఉండలు బాగా గుల్లగా వస్తాయి. ఓకే, గుల్లగా రావడం కోసం కొంచెం నూనె వేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు తర్వాత ఎదురు, కానీ ముందు ఎగ్ కొట్టేసేయండి. ఓకే. ఇదే స్పూన్తో కొట్టేసేసి. ఎగ్ స్పూన్తో కొట్టచ్చు, లేదంటే ఇది డైరెక్ట్ ఇలా. నేను ఏమనుకున్నా తెలుసా, నీ మొహం మీద కొట్టి కొడదాం అనుకున్నానే. అరే చా, ఈ ఐడియా ఎందుకు రాలేదే? ఉండ వచ్చేసేలా ఉంటే ఇంక నీళ్ళు అక్కర్లేదు. మరీ మెత్తగా ఉంటే ఇప్పుడు ఈ బాల్స్ అవు ఇంకా పకోడీలు అవుతాయి. ఓకే. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకుంటే. లోపల స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసి దాన్ని వేడి కూడా చేసుకోవాలి. ఓకే. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది, అర్థం చేసుకోవాలి. అన్నీ మనం చెప్పలేము గురుగారు, అందుకే అడిగా. సో దీన్ని నీట్గా బేకింగ్ సోడా కూడా వేస్తూ ఉంటారు చాలా మంది. మనం ఆయిల్ వేసాం కాబట్టి అది గుల్లగానే వస్తాయి, ఇంక మళ్ళీ బేకింగ్ సోడా అవసరం లేదు. కొంతమంది బేకింగ్ సోడా ఇష్టపడుతుంటారు, కొంతమంది అసలు ఇష్టపడరు. మీరు గుల్లగా రావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం ఉండలు అవుతున్నాయి అంటే. ఆయిల్ కూడా నేను బాగా వేసుకున్నాను, పిండి కానీ. ఓకే, కొంచెం నూనె రాసుకుంటే చేతులకి సూపర్గా అయిపోద్ది. సో వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆయిల్ ఆల్మోస్ట్ వేడైంది, నేను కొంచెం పిండి వేసి చూస్తే అయింది కాబట్టి. సో ఇప్పుడు కొంచెం నూనె చేతికి రాసుకొని వండ నీట్గా రావడం కోసం. లోపల ఎగ్ కూడా వేసాం కాబట్టి గుల్లగా ఉంటుంది. మనం కొంచెం ఆయిల్ కూడా కలిపాం, అదే ఆయిల్ కూడా కలుపుకున్నాం కాబట్టి చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకొని రకరకాల షేపుల్లో పెట్టుకోవచ్చు. రౌండే కావాలని లేదు, ఉండలు ఎలా అయినా ఉంటాయి. మీ ఇష్టం వచ్చిన షేపుల్లో వేసుకోవచ్చు అనమాట. అటు ఇటు వేపాలి కాబట్టి నేను కొంచెం ఇలా నొక్కుతున్నా, అయినా సరే ఇది ఉండే. ఓకే. అదేంటి నువ్వు వడల్లా వేసి ఉండంటున్నావు ఏంటి? అంటే అంతా నీ ఇష్టమా? అంటే నువ్వు ఏదనడం కాదు, ప్రేక్షకులు చూస్తున్నారు కదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. అది నేను. గురుగారు మీరు ఏం చదువుకున్నారా? బీటెక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. నువ్వేం చదువుకున్నావు? అదే ఇంజనీరింగ్ చదువుకొని మీరు కుంభమేళకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నేను వెళ్ళిన విషయం పక్కన పెడితే నువ్వు ఉండాలని చెప్పి వడలు ఎందుకు వేసావు అని నాకు చెప్పు ఫస్ట్. అంటే ఉండ అంటే మీకు తిప్పడం రాదేమో, వడ అంటే ఇలా తిరిగేయచ్చు కదా. ఏదైనా తిప్పుతాను నేను అని నేను మీకోసం కష్టపడి. సరే ఇప్పుడు 4 ఉండలు వేస్తా, ఎలా తిప్పుతారో చూస్తా. ఇది లాస్ట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే చిన్న స్పూన్ లాంటి గరిటె ఏదైనా తీసుకొని తిప్పుకోండి. ఓకే, వండేస్తే అటు ఇటు కదిలిపోద్దేమో. ఇప్పుడు సిమ్లో పెట్టండి, ఎందుకంటే ఇటువైపు వేగిపోతున్నావు, అటువైపు వేగట్లేదు. పాపం ఇవి బాధపడుతుంటాయి, నన్ను ఎక్కువసేపు నూనెలో పెట్టావు, వాటిని తక్కువసేపు పెట్టావు అని ఫీల్ అవ్వచ్చు కదా. అవును.
ఓకే, సో ఈ 11 బాల్స్ సేమ్ ఏగేలా ఏమాత్రం ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా జాగ్రత్తగా వేపాలి. ఓకే, ఈ లోపల మనం వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం అని ఎందుకు అన్నాను అంటే, సో వేపడంలో దిట్ట అయిన మా గురువు గారు ఏ రేంజ్లో వేపుతారు అనేది. అబ్బా, ఇది ఒకటి తిప్పండి. బాగా ఈక్వల్గా అయిపోయింది. ఓకే, సూపర్. సో ఆఫ్ చేసేసా స్టవ్. ఆఫ్ చేసేసుకొని వీటిని మరీ ఎక్కువసేపు ఉంచేయకూడదు, నూనె పీల్చేస్తాయి. ఆఫ్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా ఫాస్ట్గా. సో ఇప్పుడు ఈ ఆకు లాంటి సర్వింగ్ ప్లేట్లోకి, ఏమాకు, అరిటాక, ఇస్త్రాక, నువ్వు ఏ ఆకు అనుకుంటే అలా ఎలా అనుకుంటావు? మీరు చెప్పినప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు ఏ ఆకు చెప్పండి. విస్తరాకు లాంటి సర్వింగ్ ప్లేట్లో మన ఈ ఉండలు ఏవైతే ఉన్నాయో, విస్తరాకు ఎవరైనా ఆ షేప్లో ఉంటుందా చెప్పండి? నేను చెప్తున్నానుగా, అది విస్తరాకే. అవునా? తమలపాకు పోనీ. ఓకేనా, తమలపాకు లాంటి ప్లేట్లో ఇప్పుడు మనం వేసుకోబోతున్నాం. అనుకోకండి గురువు గారు, అన్ని ఒకటేసారి వేసేస్తున్నాడు. తమలపాకు లాంటి మీ మనసును మేము ఏమన్నా గాయపరిస్తే ఏమనుకోకండి. సరే అయితే ఓకే, కరెక్ట్ సరిపోయింది. పట్టుకోండి. వెళ్ళేటప్పుడు ఇవన్నీ గిన్నెలను తోమేసి వెళ్ళండి. అలాగే. ఓకే, చూసారు కదా, కోడిగుడ్డుతో బియ్యపు పిండి ఉండలు. ఇవి తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కోడిగుడ్డుతో బియ్యపు పిండి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు పిండి 1 కప్పు, కాజు 1 కప్పు, కోడిగుడ్డు 2, కాబూలీ శనగలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 3 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చిమిరపకాయలు 2. కోడిగుడ్డుతో బియ్యపిండి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో కాబూలీ శనగలు వేసి మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, బియ్యపిండి, కాజు, కొత్తిమీర, నూనె, ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా తీసుకుని ఉండల్లాగా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఉండల్ని కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డుతో బియ్యపిండి ఉండలు రెడీ. కోడిగుడ్డుతో బియ్యపు పిండి ఉండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు ఫైనల్గా మా గురువు గారు నేను కలిసి ఒక ఉండ ఇద్దరం ముక్కలు చేసుకొని తింటాం. మిగతా నువ్వు ఇంటికి పట్టుకెళ్తారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, సో ముక్కలు అన్నావు కాబట్టి అమ్మా ప్లీజ్. షిన్షాన్, మీరు ఇంట్లో ఇదేంటిది అంతే అన్నావు. నేను తినడంతో పాటు షిన్షాన్ కూడా పిలుద్దాం అనుకున్నాను, ఇద్దరు ముక్క తిందామని. ఓకే, అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి. సో పేరెంట్స్ అందరూ ఇలాంటి అద్భుతమైన వంటలు వండి మీ పిల్లల్ని వచ్చే హ్యాపీగా తిను అంటే పాపం వాళ్ళ ఆట ఎక్కువ, ఆటలో పడి రాను అంటారు, కానీ ఈ గుమగుమలు చూసి డెఫినెట్గా వచ్చి తింటూ ఉంటారు అనమాట. అప్పుడు షిన్షాన్ నువ్వు భలే తిన్నావు అనొచ్చు మీరు. బాగుంది. ఇంకో ముక్క కూడా తినొచ్చు, బాగుంది కాబట్టి. కాకపోతే కొంచెం వేడిగా ఉంది, ఫు అని వదుకోవాలి. మొత్తానికి బాగుంది, కానీ కొంచెం ఉప్పు తక్కువైందని నాకు అనిపిస్తుంది. బట్ టేస్ట్ వైజ్గా అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో మనం ఈ వారం అంతా ఎగ్తో డిఫరెంట్ రెసిపీస్ చూసాం కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు అదే ఆమ్లెట్, అదే బాయిల్డ్ ఎగ్స్ తిని బోరు కొట్టేసిన వాళ్ళకి ఇలాంటివి కూడా డిఫరెంట్గా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఓకే, నాకైతే ఉప్పు సరిపోయింది. మా గురుగారు కొంచెం బీపీ షుగర్ ఉంది కాబట్టి కొంచెం అలా అనిపించింది. అవును, ఇంకా చెప్పు, ఇంకేమున్నాయి రోగాలు అవన్నీ చెప్పు. అలా ఉన్న వాళ్ళు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటారు. ఓకే, సో చూసారు కదా ఇవాళ మా ఎపిసోడ్ ని. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.